దేవుని నామముకు స్తోత్రములు. మీ అందరికీ ప్రభు నామములో శుభములు. जय मसीह की प्रभाव बहनों, प्रभु यीशु मसीह नाम पे आप सभी को आमंत्रित करते हैं। Praise to you all in the precious name of the Lord Jesus Christ, and we invite you all in the name of the Lord Jesus Christ. ఈ దినము ప్రభుని ఆరాధించక ముందు దేవుని వాక్యంలో నుండి కొన్ని భాగాలు మనం ధ్యానించి తర్వాత వాక్యానుసారంగా ప్రభుని ఆరాధిద్దాం. और आज के दिन परमेश्वर के वचन में से कुछ वचनों को हम मनन करके और परमेश्वर को हम आराधना के भाग में हम जाएंगे। Today we will meditate from the scriptures, and based on that scriptures we will worship our Lord. కీర్తనలు 98వ కీర్తన మొదటి వచనం కలిసి చదువుకుందాం. भजन संहिता उसका 98 अध्याय का पहला वचन हम पढ़ेंगे। Psalms 98 and verse 1. కీర్తనలు 98:1. भजन संहिता उसका 98 अध्याय का पहला वचन पढ़ेंगे। Psalms 98 and verse 1 we will be reading all together. యెహోవా Oh, sing to ఆశ్చర్యకార్యములు the Lord చేసి a ఉన్నాడు. new song, ఆయనను for he has గూర్చి done కృతజ్ఞతలు marvelous పాడుడి. things. के लिए His ఆయన right hand has దక్షిణహస్తము holy ఆయన పరిశుద్ధ arm బాహువు has gained him ఆయనకు విజయం victory. కలుగజేసి ఉన్నది. ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనలు 44:3 వచనం. एक और वचन पढ़ेंगे। भजन संहिता उसका 44 अध्याय उसका 4 वचन। Psalms 44 and verse 3. కీర్తనలు 44:3. 44 अध्याय का 3 वचन। Psalms 44 and verse 3. వారు తమ For they ఖడ్గం did not చేత gain దేశంలో possessions of the స్వాధీనపరచుకోలేదు. land, देश के their వారి own బాహు sword, వారికి విజయం nor did their own arm save them. నీవు But వారిని it was కటాక్షించుచున్నావు కనుక your right hand, నీ your దక్షిణహస్తమే arm, and the నీ light of బాహువే your నీ countenance, ముఖ కాంతి because వారికి you favored విజయము కలిగజేసెను. దేవుని సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దాం. परमेश्वर की सहायता के लिए हम परमेश्वर की ओर देखेंगे प्रार्थना में। We look into the Lord for his help in prayer. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మన నాయన గత దినంలోని కాపాడి మన నాయన ఈ యొక్క నాయన తండ్రి పరిశుద్ధ ఆరాధన దినంలో నన్ను మమ్మలను ప్రవేశింపజేసిన తండ్రి నీకు వందనాలు. మన నాయన ప్రభా, ఎన్నిక లేనటువంటి వారం, దుమ్మిదులేటువంటి వారం అయినప్పటికీ ఆయన ప్రేమించి కనికరించి సజీవ లెక్కలోంచి ప్రభా మరి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి ఈ రీతిగా ప్రభా నాయన నిబిడలంగా నీ యొక్క రక్తం చేత కడగబడి కొనబడినటువంటి నీ బిడలంగా నీ సన్నిధిలో చేరి రావడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభా. పరిస్థితులను బట్టి నాయన ప్రభా భౌతికంగా కలవలేనప్పటికీ ప్రభా మరి నాయన మీ కనికరాన్ని బట్టి కృపను బట్టి ఈ యొక్క ఎక్విప్మెంట్ మీరు అనుగ్రహిస్తూ వచ్చి ప్రభా మరి నాయన తన ఆత్మీయంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఆన్లైన్లో ఈ రీతిగా కూడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఖాళీ చేయండి నాయన, నీ యొక్క మాటల చేత నన్ను నింపండి నాయన. నా ఆలోచన కాదు మీ యొక్క ఆలోచన నాయన బయలుపరచురండి నాయన. తండ్రి ట్రాన్స్లేషన్ చేస్తున్న సహోదరులకు కూడా మీరే సహాయం చేస్తారని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించండి, మా అందరికీ ఏక మనసు ఏక ఆత్మ దయచేయండి ప్రభా. మరి ఈ యొక్క సమయంలో మరి ఆయా ప్రాంతాల్లోని బిడలుండి ఆన్లైన్లో వింటుండగా మా నాయన వినే వారికి సహాయం చేయండి ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు యేసుక్రీస్తు ప్రభాని చూచే కన్నులు దయచేయండి ప్రభా. మరి నాయన కంటికి కని కనబడినటువంటి అంధకార శక్తులను యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రభా మరి మీ యొక్క నాయన రక్త ప్రోక్షణ తీసుకొస్తూ సమస్తాన్ని మీ కృపల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కంటికి కనబడినటువంటి శక్తులను ఈ నామంలో ప్రభా లయపరుస్తురమ్మని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని నాయన నన్ను మమ్మల్ని అందరినీ నీ కృపల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్యము కీర్తనలు 98:1. हमने जो वचन पढ़ा भजन संहिता 98 अध्याय का पहला वचन। The verse which we read from Psalms 98 verse 1. మనము మరి ఈ యొక్క వచనంలో చదివితే యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పారుడి. और यहाँ पे लिखा यहोवा के लिए एक नया गीत गाओ क्योंकि उसने आश्चर्य कर्म किए हैं। Oh, sing to the Lord a new song, for he has done marvelous things. మరి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. और उसके नीचे भाग में लिखा उसके दाहिने हाथ और पवित्र भुजा से उसके लिए उद्धार किया है। His right hand, his holy arm have gained him victory. కాబట్టి మనము మన ప్రభుని స్తుతించడానికి
ఆరాధించడానికి మనమందరం కూడా చేరివచ్చున్నాం. और हम परमेश्वर की आराधना करने के लिए, स्तुति करने के लिए हम यहाँ पे इकट्ठे हुए हैं. We all have gathered here to worship our God and thank Him. మరి ఆయన మన జీవితంలో చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యములను బట్టి మనం స్తుతించి ఆరాధించాలని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. और ये भजन का लिखने वाला हमें ये स्मरण दिला रहा है कि परमेश्वर ने हमारे जीवन में जो आश्चर्य कर्म किए हैं उसके लिए हम परमेश्वर की हमको बड़ाई करना है. Psalmist is reminding us that because the Lord has done marvelous works in our life, we have to worship Him. ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు మనం చూసినట్టయితే ఈ యొక్క 2వ వచనంలోనే 98:2లో యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆ గొప్ప ఆశ్చర్య కార్యమును బట్టి మనం ప్రభుని ఆరాధించబద్దలై ఉన్నాం. और परमेश्वर ने हमारे जीवन में जो आश्चर्य किया है, इसी के भजन संहिता 98 अध्याय के 2 वचन में लिखता है, यहोवा ने अपने किया हुआ उद्धार का प्रकाशित किया है. परमेश्वर ने हमें उद्धार का जो कटोरा परमेश्वर ने हमें जो दिया, उसके लिए परमेश्वर का हम आराधना कर सकते हैं. In verse 2, the Lord had made known His salvation. So, because the Lord has shown us His salvation and also He has done marvelous works in our lives, we have to worship Him. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట కూడా చూస్తాము. ఆయన కలిగజేసినటువంటి విజయాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. और एक और विषय लिखा है कि परमेश्वर ने जो हमें विजय दिया है, उसके लिए भी हम परमेश्वर के लिए आराधना के लिए हम भागी हैं. And not only that, we have to also worship our God because He has given us victory. చూడండి 44వ కీర్తన మనం చదువుకున్న భాగం 3వ వచనంలో हमने जो भजन पढ़ा है, भजन संहिता 44 अध्याय के 3 वचन. Psalms 44 and verse 3, as we read, అక్కడ ఆ భాగంలో కూడా చూస్తే మరి నీవు వారిని కటాక్షించుతును కనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసెను. और यहाँ पे देखते हैं क्या लिखता है कि क्योंकि वे ने तो अपने तलवार के बल से देश के अधिकारी से, సెకండ్ अंतिम में लिखा हुआ है, ना वह बहुबल से और परंतु तेरे दाहिने हाथ और तेरे बाजू. but it was your right hand, your arm, the light of your countenance, because you favored them. కాబట్టి నీ దక్షిణహస్తము నీ బాహువే నీ ముఖకాంతియే విజయాన్ని దయచేస్తూ వచ్చింది. और यहाँ पे लिखा है, परंतु तेरे दाहिने हाथ और तेरा भुजा और तेरी प्रसन्न मुख से कारण तेरा जयवंत हुआ. కాబట్టి దేవుడు మరి ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, మరి దేవుడు అనుగ్రహించినటువంటి విజయాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. और परमेश्वर ने इस्राएल की प्रजा हो, हमारे जीवन में भी परमेश्वर ने जो आश्चर्य किया है, उसके लिए हम परमेश्वर के लिए आराधना के लिए भागी हैं. Whether it is in children of Israel or in our lives, the Lord has brought such a great work in our lives. He has given us victory and He has given us that salvation. So we have to worship our God. దేవుని వాక్యంలో మనం అనేక విజయాలు మనం చూస్తాం. और हम परमेश्वर के वचन में कई सारे विजय के बारे में हम देखते हैं. In the Word of God, there are many victories we see. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము और दूसरा इतिहास उसका 20 अध्याय, 2 Chronicles chapter 20, 26వ వచనం, उसका 26 वचन. verse 26. 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. दूसरा इतिहास उसका 20 अध्याय, उसका 26 वचन. 2 Chronicles chapter 20 and verse 26. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. और 26 वचन में लिखता है, 34 दिन वे बराका नामक तराई में इकट्ठा हुए और वहाँ यहोवा का धन्यवाद किए. इस कारण उस स्थान का नाम बराका की तराई पड़ा, जो आज तक है. And on the 4th day, they have assembled in the valley of Beraka, for they are blessed the Lord. Therefore, the name of the place was called Valley of Beraka until this day. చూడండి, వారందరూ ఈ యొక్క బెరాకా లోయ అనేటువంటి ప్రాంతంలో కూడి ఉన్నారు. और यहाँ पे देखेंगे ये सारे लोग बराका तराई के नाई की गहराई में वो सारे लोग इकट्ठे हुए हैं. We see all these people, they gathered themselves in the valley of Beraka. ఈ యొక్క బెరాకా అనగా అర్థము కింద ఫుట్ నోట్లో మనకు రాయబడుతూ వచ్చింది. తెలుగులో స్తుతి లేదా ఆశీర్వాదము అని రాయబడుతూ వచ్చింది. ये बराका का जो अनुवाद है, फुट नोट में नीचे में लिखा हुआ है धन्यवाद, और आशीष के अनुवाद में नीचे लिखा हुआ है. In English it is blessing, the place of blessing. కాబట్టి బెరాకా అనగా ఆశీర్వాదము. हाँ, बराका का अनुवाद ये है कि आशीष.
Beraka means blessing, place of blessing. ఆ బెరాక అనగా స్తుతి. अब बराका मतलब आराधना स्तुति। Beraka means praise and worship. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఎవరండి? వీరందరూ కూడా మరి దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు అందరూ కూడా ఇక్కడ చేరి వచ్చి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. और यहाँ पे देखेंगे जो प्रजा है जो इकट्ठे हुए सारे लोग कौन है? ये परमेश्वर की जन है। सारे लोग इकट्ठा होके ये परमेश्वर का यहाँ पे यहोवा का ये धन्यवाद कर रहे हैं। Who are all these people who gathered there? They are the people of God. They gathered themselves together to worship their God. కాబట్టి ఆ యొక్క దేవుని ఏ రీతిగా వారు చేరి వచ్చి ఆరాధిస్తా ఉన్నారో నేడు కూడా మనం దేవుని యొక్క ప్రజలంగా, దేవుని యొక్క మరి రక్షణ పొందినటువంటి ఆయన పరిశుద్ధ బిడలంగా మనం కూడా ప్రభుని మరి స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేరువచ్చున్నాం. वे जिस तरह से परमेश्वर को वहाँ पे इकट्ठा होकर आराधना कर रहे हैं, उसी तरह से परमेश्वर ने जो हमें उद्धार दिया है, उद्धार का जो परमेश्वर ने हमको जो वस्त्र दिया उसको हम पहने हुए परमेश्वर का हम भी उसी तरह से इकट्ठे होकर हम भी परमेश्वर के आज हम परमेश्वर की आराधना करना है। As the Lord has given them victory, they have gathered themselves in that place. As the Lord has also given us this salvation, by putting on the salvation, we have to worship our God in this place also. కాబట్టి ఇక్కడ వీరు చేరి వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించినట్టయితే ఈ యొక్క 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము అంతా ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. అయితే సమయం లేదు కాబట్టి కొన్ని వచనాలు చూద్దాం. ఇందులో మొదటి 3 వచనాల్లో మనం గమనించినట్టయితే ఈ యొక్క మరి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారి మీదికి యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క రాజు మీదికి మోయాబీలు, అమ్మోనీయులు, మోయర్నీయులు అనేటువంటి వారు యెహోషాపాతు మీదికి తన రాజ్యం మీదికి దండుగా వచ్చారు. और यहाँ पे देखेंगे जब आराधना का जो वचन यहाँ पे दूसरा इतिहास का 20 अध्याय में, और जब हम देखेंगे पहला 3 वचन में, यहाँ पे यहोशापात के ऊपर चढ़ाव करने के लिए मोआबियों और अमीमियों दोनों लोग इसके लिए चढ़ाव करने के लिए इसके ऊपर आए हुए थे। We see that when Jehoshaphat was the king, that time we see people of Moab, people of Ammon, and people of Ammonites, they came battle against them. అయితే ఈ యొక్క 20వ అధ్యాయంలో మనం ధ్యానిస్తే వారందరూ కూడా మరి ఆ యొక్క శత్రువుని చూసి భయపడుతూ వచ్చారు. और ये 20 अध्याय में इस तरह के शत्रुओं को देख के सारे लोग डर गए थे। So in this chapter 20, we see when they see these people arrayed themselves in the battle, they were so afraid. కాబట్టి ఆ యొక్క భయంలో వారు ఆ భయంలోనే ఉండిపోకుండా ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చారో 7వ వచనంలో చూడొచ్చు. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చారు. అంతేకాకుండా మరి దేవుని సన్నిధికి వచ్చి వారు దేవుని సన్నిధిలో వారికి ఉన్నటువంటి అక్కర గురించి మొరపెడుతూ వచ్చారు. और हम देखेंगे उस तरह से डरे हुआ जीवन होने के बावजूद भी जब हम 7 वचन में देखेंगे परमेश्वर से वो दुहाई दे रहे हैं। In that situation, in verse 7, we see they have come to the Lord and they have made their prayer, their supplications before the Lord. మరి ఎప్పుడైతే వారు మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చారో దేవుడు వారికి తన ప్రవక్త ద్వారా ఈ యొక్క వచనాల్లో 15వ వచనంలో మనం చూసినట్టయితే మీరు మరి భయపడకండి అని చెప్పి దేవుడు వారికి ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ వచ్చారు. जब उन लोगों ने आराधना के साथ परमेश्वर की प्रार्थना किए तो तब उसके परमेश्वर ने उसके प्रवक्ता के साथ 15 वचन में इस तरह से कहता है कि आप मत डरो करके इस तरह से उसको वचन में लिखता है। So when they have prayed in such a way, the Lord has sent his prophet and he has proclaimed saying, do not fear, you Jerusalem, you inhabitants of Judah and inhabitants of Jerusalem, do not fear or dismayed. చూడండి 15వ వచనంలో ఆయన వాగ్దానం ఇస్తూ వచ్చాడు. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిన దేవనంగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. 15 वचन में लिखता है, यह सब यहूदियों और यरूशलेम के रहने वालों, हे राजा यहोशापात, तुम सब ध्यान दो। यहोवा तुमसे यो कहता है, तुम इस बड़ी भीड़ से मत डरो और तुम्हारा मन कच्चा ना हो, क्योंकि युद्ध तुम्हारा नहीं परमेश्वर का है। Verse 15, and he said, listen, all you of Judah and you inhabitants of Jerusalem, and you, King Jehoshaphat, thus says the Lord to you, do not be afraid nor dismayed because of the great multitude, for the battle is not yours but God's. చూడండి దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో వారికి
మరి యుద్ధము మీది కాదు యెహోవాదే. అది మీరు చేయవలసింది ఏం లేదు, మీరు కేవలము నిలిచుండి చూడుడి, ఆ గొప్ప విజయాన్ని మీరు చూస్తారని దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. देखिए यहाँ पे परमेश्वर ने महान प्रतिज्ञा देता है कि ये युद्ध मेरा है, इसमें आप मत डरो क्योंकि यह जो युद्ध है परमेश्वर का है करके इस तरह से यहाँ परमेश्वर का प्रतिज्ञा हमें बातें कर रहा है. So, at that instance, the Lord has given them encouragement that do not fear, but only stand still and see the salvation of the Lord. అప్పుడు మరి మనం గమనించినట్టయితే తర్వాత 17వ వచనంలో, తర్వాత 24వ వచనంలో కూడా మనం చూసినట్టయితే దేవుడు నిజంగా ఏ రీతిగా అయితే వాగ్దానం ఇస్తూ వచ్చాడో ఆ రీతిగా వారి జీవితాల్లో నెరవేరుస్తూ వచ్చాడు, ఆ యొక్క శత్రువుని లయపరుస్తూ వచ్చాడు. और आगे हम जब देखेंगे 17 वचन में और 24 वचन में जिस तरह से परमेश्वर ने जो प्रतिज्ञा किया था वो प्रतिज्ञा को उनके जीवन में परमेश्वर ने उसको पूरा भी किया. And according to verse 17 and verse 24, the Lord who has promised them, he has fulfilled his promise. 24వ వచనంలో చూసి సైన్యము తట్టు కాపరులు దుర్గం దగ్గరకు వచ్చి సైన్యముల తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. और वहाँ पे देखेंगे जब वहाँ पहुँचकर भीड़ की ओर दृष्टि की तब क्या देखा कि वहाँ भूमि पर पड़े हुए साव है, कोई भी नहीं बचा. Verse 24, when Judah came to the place overlooking the wilderness, they looked toward the multitude, and they were dead bodies fallen on the ground, none of them were escaped. కాబట్టి దేవుడు ఏ రీతిగా అయితే వాగ్దానం ఇస్తూ వచ్చాడో ఆ రీతిగా వాగ్దానం నెరవేరుస్తూ వచ్చారు. అందుకొరకే వారందరూ కూడా చేరి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప విజయాన్ని బట్టి, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి దేవుణ్ణి మరి 26వ వచనంలో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు. और परमेश्वर ने जो प्रतिज्ञा किया था वो प्रतिज्ञा को परमेश्वर ने पूरा करके उनको परमेश्वर ने विजय दिया. इस कारण इस तरह वे लोग 27 वचन में इकट्ठा होकर परमेश्वर की वे आराधना बढ़ाई कर रहे हैं धन्यवाद के साथ. So the Lord has given them victory. Therefore, as the Lord has promised and delivered them, they gathered themselves according to verse 26 in the valley of Beraka and worshipped him. కాబట్టి ఈ వీరికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదము మన జీవితాల దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇచ్చుంటాడు. అయితే మరి ఇక్కడ గమనించినట్టయితే వీరికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదము ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే వారికి ఆ యొక్క విజయము, ఆ విజయం ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదంగా వారు పరిగణిస్తూ వచ్చి ఆ విజయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. और इनके जीवन में तो परमेश्वर ने जो विजय दिया है, लेकिन परमेश्वर ने हमारे जीवन में कई सारे आशीर्वाद हमारे जीवन में दिया है, लेकिन परमेश्वर ने उनके जीवन में जो विजय देने के कारण वे लोग इकट्ठा होकर परमेश्वर की आराधना और धन्यवाद की स्तुति कर रहे हैं. वे God has blessed with many blessings, but we see that particularly in their life we see the Lord has given them victory, and as a blessing the Lord has delivered them, so therefore they gathered themselves there in that valley. కాబట్టి వారి బలం వల్ల కానీ వారి శక్తి వలన కాదు, కానీ యెహోవా మరి ఆయన యొక్క బాహువు వలన ఆయన యొక్క మరి హస్తం వలన వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. और उनकी शक्ति उनकी बल से नहीं, लेकिन परमेश्वर यहोवा की सामर्थ के साथ उसको परमेश्वर ने वहाँ उन लोगों के ऊपर विजय दिया. Not by their own hands, not by their sword, but the right hand of the Lord, the holy hand of the Lord has delivered them, given them victory. మనం ఈ దినము మరి యేసు క్రీస్తు ప్రభువాలో మనకు అనుగ్రహించినటువంటి విజయాలను బట్టి ప్రభుని మనం ఆరాధిద్దాం. और हम प्रभु यीशु मसीह में जो है परमेश्वर ने हमारे जीवन में जो विजय दिया है उसके लिए परमेश्वर की हम बड़ाई करने पाए. So in the Lord Jesus Christ, Lord God, as whatever victories he has given to us, based on that we will worship our God. 4 విషయాలు చూసుకొని వాటిని గురించి మనం ప్రభుని ఆరాధిద్దాం. और हम 4 विषय के बारे में हम मनन करके हम आराधना में प्रवेश करेंगे. We will meditate on 4 things, we'll dwell upon 4 things and worship our God. రోమా 8:37. रोमियो 8 अध्याय उसका 36 वचन. Romans chapter 8 verse 37. 37 अध्याय. రోమా 8:37. रोमियो 8 अध्याय उसका 37 वचन. Romans chapter 8 verse 37. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. परंतु इन सब बातों में हम उसके द्वारा जिसमें हमसे प्रेम किया है जयवंत से भी बढ़कर है. Let in all these things we are more, yet we are in 37. 37. Yet in all these things we were more than conquerors through him who loved us. కాబట్టి ఆయన అత్యధిక విజయము
మరి ఎవరి ద్వారా అంటే మనల్ని ప్రేమించినటువంటి ఆ దేవుని ద్వారా యేసు క్రీస్తు ప్రభువారిలో మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అత్యధిక విజయాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ రావాలి. और हमें प्रभु जी ने प्रभु यीशु मसीह में अति उत्तम से जो प्रेम किया, जयवंत हम जो हुए हैं, इसलिए परमेश्वर की हमको क्या करना है? आराधना करना है. So the Lord has given us victories more than made us more than conquerors, so we have to worship our God. ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టే ఆ విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. और उसने हमसे प्रेम किया है, इसलिए जो विजय जो दिया है, इसलिए हम परमेश्वर का हम आराधना करना He है. has loved us, therefore He has given us this victory. చూడండి, మనము ఈ రోమా మరి 5:8లో మనం గమనించినట్టయితే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ బలహీనలమై ఉండగానే, మనం ఇంకనూ శత్రులమై ఉండగానే ప్రభు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. और हम रोमियो का 5 अध्याय के 6, 7 और 8 वचन में, जब हम निर्बल थे, जब हम पापी ही में थे, परमेश्वर हमारे लिए मरा. In Romans chapter 5 verse 8 we see, when we were yet sinners, when we were yet unrighteous in our own deeds, the Lord has saved us and He has forgiven our sins. చూడండి, ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మనందరికీ తెలిసిన వాక్యము యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిజంగా మరి ఆ ప్రేమను బట్టి మరి దేవుడు ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు క్రీస్తు ప్రభువారిని మనకు अनुग्रहित వచ్చారు. और हम सब जानते हैं कि परमेश्वर प्रभु यीशु मसीह ने हमसे कितना प्रेम किया. यूहन्ना रचित सुसमाचार उसका 3 अध्याय उसका 16 वचन में इस तरह से कहता है, क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना लौता पुत्र को दे दिया, ताकि जो कोई उस पर विश्वास करेगा वह नष्ट न होगा परंतु अनंत जीवन पाएगा. वो अपने लिए, हमारे लिए वो अपना एकलौता पुत्र को हमको प्रभु यीशु मसीह को दे दिया. So we know that the Lord God has loved us so much that according to John 3:16 we see that in His only begotten Son, that whosoever believe in Him should not perish but have everlasting life. కాబట్టి దేవుడు మనల్ని అంత గొప్ప ప్రేమ చేత మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా, మనం ఇంకా బలహీనలమై ఉండగానే మనల్ని ప్రేమించి మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చారు. जब हम इस संसार में पापी ही थे, हम जब सब शत्रु थे, जब आप पाप के बंधन में ही थे, परमेश्वर ने, प्रभु यीशु मसीह ने हमारे लिए, हमसे परमेश्वर ने प्रेम किया. So when we were still sinners, when we were enemies, when we were unrighteous, at that time the Lord has demonstrated His love towards us. యేసు క్రీస్తు ప్రభువారిలో మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అత్యధిక విజయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. और परमेश्वर में जो विजय के बारे में हम देखेंगे, इब्रानियों का 2 अध्याय उसका 11 वचन, 14-15. 14 और 15 वचन. Hebrews chapter 2 14 and 15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. इसलिए जबकि लड़के मांस और लहू के भागी हैं, तो वह आप भी उसके समान उसका सहभागी हो गया, ताकि मृत्यु के द्वारा उसे, जिसे मृत्यु का शांति मिली थी, अर्थात शैतान को निकम्मा कर दिया, और जितने मृत्यु के भय के मारे जीवन भर दासत्व में फंसे थे, उसे छुड़ा लिया. Inasmuch then as the children have partaken of the flesh and blood, He Himself likewise shared in the same, and that through death He might destroy him who had power of death, that is the devil, and He released those who through the fear of death were all their lifetime subjected to bondage. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన మరణం ద్వారా జరిగినటువంటి మొట్టమొదటి విజయం ఇక్కడ మనం చూడొచ్చు. ఆయనగా అపవాదిని మరణం ద్వారా ఆయన నశింపజేస్తూ వచ్చారు, జయిస్తూ వచ్చారు. और प्रभु यीशु मसीह ने इस संसार में आने के बाद जो पहला विजय जो परमेश्वर ने जो दिया है, इसके वचन यहाँ पे 14 और 15 वचन में दिखा है. शैतान के ऊपर परमेश्वर ने निकम्मा ठहराकर उसको मृत्यु से परमेश्वर ने हमको विजय दिया है. By giving His life, the Lord Jesus Christ, the first victory He has brought is to destroy that who had power of death, that is the devil. చూడండి, ఆ యొక్క మరణ భయంలో ఉన్నటువంటి మనుషులను, మరణ భయంలో ఉన్నటువంటి మనలను మరి ప్రభు విడిపించడానికి ఆయన మరణం ద్వారా
మరి శత్రువుపై విజయం అనుగ్రహిస్తూ వచ్చాడు. శత్రువును జయిస్తూ వచ్చాడు. శత్రువుని ఆయన మరి నిర్మూలన చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభుని మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ రావాలి. देखिए परमेश्वर ने हमें वो मृत्यु से हम जो मृत्यु के जो भय से थे उससे परमेश्वर ने हमको क्या किया, विजय दिया। और क्या किया कि शैतान को परमेश्वर ने उसको मारा और उसको क्या किया, मृत्यु करके उसको निकम्मा कर दिया, ताकि परमेश्वर उससे शत्रुओं से शैतान से भी परमेश्वर ने क्या किया, विजय पाया। इसलिए परमेश्वर को क्या हम क्या आराधना करने का भागी है हम। When we were still gripped in the fear of death, when we were gripped in the fear of sin, at that time the Lord Jesus Christ, through his death, has given victory over this death and delivered us from this devil. So we have to worship our God, our Lord Jesus Christ. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువలో చేసినటువంటి ఆ కార్యం ద్వారా ఆయన శత్రువుని జయిస్తూ వచ్చాడు. మనల్ని శత్రువు సాతాను యొక్క బంధకాల్లో నుండి ప్రభు విడిపిస్తూ వచ్చారు. కాబట్టి ప్రభుని మనము ఆరాధించాలి. और परमेश्वर ने कलवरी क्रूस पे बलिदान होने के कारण शत्रुओं पर विजय किया। और हम जो शैतान के बंदी में जब थे, परमेश्वर ने हमको क्या किया, उससे बचाया। इसलिए परमेश्वर को हम आराधना करना है। The Lord Jesus Christ on the cross, he has delivered us and he has removed us from the bondage of the enemy. Therefore, we have to worship our God, our Lord. చూడండి, ఆ యొక్క మరి మనం చూసినట్టు 2వ దినవృత్తాంతంలో అయితే కేవలము మరి అదృష్టుడైనటువంటి దేవుడు మరి వారికి తెలియకుండానే వారు వచ్చి చూడగా అందరూ కూడా నిర్మూలమైపోయి శవాలైపోతూ వచ్చారు. దానికి ఆయన కేవలము తన యొక్క మరి మాట ద్వారా తన యొక్క మరి ఏ రీతిగా కనబడినటువంటి కార్యం ద్వారా ఆ శత్రుపై విజయం సాధిస్తూ వచ్చాడు అక్కడ. కానీ ఇక్కడైతే పాపి అయినటువంటి మనల్ని మరి రక్షించడానికి దేవుడే మరి ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణం అర్పించి శత్రువు నుండి మనల్ని విడిపిస్తూ వచ్చారు. और दूसरा इतिहास में जब हमने देखा कि वहाँ पे ना देखी चीज़ों को के कारण परमेश्वर ने वहाँ पे उन चीज़ों को परमेश्वर उन शत्रुओं के ऊपर विजय किया। लेकिन परमेश्वर ने अब जब हम यहाँ पे देखते हैं इब्रानियों के में, परमेश्वर ने हमारे लिए स्वर्ग को छोड़कर इस संसार में हमको बचाने के लिए इस संसार में परमेश्वर हमारे लिए कुर्बान हो, शत्रु के ऊपर हमको क्या किया, परमेश्वर ने विजय दिया, ताकि हम परमेश्वर की आराधना करने के भागी हैं। We see in 2 Chronicles chapter 20, we see that the children of Israel, when they came there to that valley, overlooked the wilderness, they found them all dead bodies there. That invisible hand of the Lord, powerful hand of the Lord, has delivered them and killed their enemies. But here we see that our Lord Jesus Christ, he himself, he was in the image of God, he came himself to this world and delivered us from our enemy. కాబట్టి అంత గొప్ప కార్యం చేసినటువంటి, అంత గొప్ప త్యాగం చేసినటువంటి మన దేవుణ్ణి మనము హృదయం ఆరాధిస్తూ రావాలి. और इतना महान काम जो प्रभु यीशु मसीह ने जो हमारे लिए किया, हमको हृदय से भर के हम परमेश्वर को आराधना करना है। So that Lord who has done such a great sacrifices for us, such a great work for us, we have to worship him wholeheartedly. రెండవదిగా కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము और दूसरा विषय कुलुस्सियों का दूसरा अध्याय Colossians chapter 2, 13 నుండి 15 కలిసి ఉన్నాయి తెలుగులో. 13 से 15 तक मिला हुआ है, उस वचन उसको पढ़ेंगे। 13 to 15, it is mixed in Telugu. కలిసి లేవు, విడిగానే ఉన్నాయి. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రంను మేకులతో సిలో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులకు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను. कुलुस्सियों 2 अध्याय का 13 से 15 वचन में उसने तुम्हें भी और अपने अपराधों और अपने शरीर की खतना रही दशा से मृत्यु से उसके साथ जिलाया और हमारे सब अपराधों को क्षमा किया और विधियों और सब वालेखों के लिए नाम पर हमारे विरोध को मिटा डाला और उसके क्रूस पर किले से जाड़ कर सामने से हटा दिया और प्रधानताओं और अधिकारों के ऊपर
उतर कर उसने खुल्लम खुल्ला तमाशा बनाकर और क्रूस के द्वारा उन पर जय जय कर ध्वनि सुनाई। Colossians chapter 2, reading from verse 12. But it, verse 13 onwards, and you being dead in your trespasses and the uncircumcision of your flesh, has made alive together with him, having forgiven all trespasses, having wiped out the handwritten of the requirements that was against us, which was contrary to us, and he has taken it out of the way, being nailed to the cross. కాబట్టి Having disarmed the principalities and powers, he made a public spectacle of them, triumphing over them in it. కాబట్టి సిలువ చేత ఇక్కడ ఒక జయాన్ని చూస్తాం. ఈ యొక్క జయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు మనపైన ఉన్నటువంటి మన పాపముల వలన అపరాధముల వలన మనము మృతులై ఉండగా మనపైన ఉన్నటువంటి రుణాన్ని ప్రభువు తన సిలువ ద్వారా కొట్టివేసి ఆ యొక్క పాపంపై విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. और यहाँ पे हम देखेंगे कि क्रूस के द्वारा जो विजय हमको परमेश्वर ने जो दिया है, इसके यहाँ पे लिखा है जो हमारे जो पाप है, जो हमारे क्रियाओं को जो परमेश्वर ने हमारे को क्या किया है यहाँ पे मिटा डाला। इसके लिए हम परमेश्वर का यहाँ पे एक क्रूस का जो जयवंत विजय के बारे में हम देखते हैं। We see here a victory through the cross. We all that handwritten requirements which were against us, the Lord Jesus Christ, by nailing himself on the cross, he has removed, wiped them all out. కాబట్టి మన పాపములన్నిటిపై విజయం మన యేసు క్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు ప్రభువు తన కృపచేత మన ప్రతి పాపాన్ని క్షమించి ప్రభువు ఆ యొక్క పాపంపై మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. మనకు పాపానుకున్నటువంటి రుణము ఆ యొక్క నిత్య నరకాన్ని ఆ యొక్క పత్రాన్ని సిలువ ద్వారా ప్రభువు కొట్టివేస్తూ వచ్చారు. కాబట్టి ప్రభుని మనము ఆరాధిస్తూ రావాలి. परमेश्वर ने हमारे अधर्म को परमेश्वर ने माफ़ कर दिया और हम जो भी पापी हैं परमेश्वर के सामने जब हम वहाँ के कहते हैं हे पिता मेरे पापों को क्षमा कर दे, वो हमको बड़े प्रेम के साथ हमारे प्रेमों को हमारे अपराधों को वो क्षमा कर देता है। जिस तरह से इस वचन में लिखा है कि हमारे अपराधों को सारे चीज़ों को मिटा डाला, इसी तरह से परमेश्वर ने हमारे सारे अपराध धर्म को जो परमेश्वर ने हमें मिटा दिया, इसलिए परमेश्वर को हमको आराधना और बड़ाई करना है। The Lord, he has wiped out all our transgressions. When we come to the Lord Jesus Christ, when we look unto his cross and when we look unto him, he has forgiven all our sins and trespasses and wiped out all that written requirements against us. కాబట్టి మొట్టమొదట దేవుడు ఆ యొక్క శత్రువుపై విజయాన్ని ఇచ్చారు, మనకు విమోచన అనుగ్రహిస్తూ వచ్చారు, శత్రువు చేతిలో నుండి మనకు విడుదల అనుగ్రహిస్తూ వచ్చారు. రెండవదిగా మన యొక్క పాపకు ఉన్నటువంటి శిక్షను మనం ఇంకా మృతులమై ఉండగా ప్రభు ఆ యొక్క పాప రుణాన్నంతటినీ తన శిలువ ద్వారా మరి కొట్టివేస్తూ పాపంపై विजय अनुग्रहित వచ్చారు. पहला विषय है कि परमेश्वर ने हमें शत्रुओं के ऊपर से, परमेश्वर ने उसके शत्रुओं के हाथों से परमेश्वर ने हमको उससे छुड़ा लिया। और दूसरा विषय यह है कि जब हम अपराधों के साथ, पापों के साथ जब मरे हुए थे, वहाँ से परमेश्वर ने हमको जिलाकर हमको वहाँ से हमारे जो दोष को परमेश्वर ने मिटा डाला। First thing we see, the Lord has given us victory over our enemy and delivered us from our enemy. Second thing, when we were still sinners, when we were trespassers, the Lord has forgiven us and delivered us from our sinful condition. మూడవదిగా చూడండి, మొదటి యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు. और तीसरा विषय हम देखेंगे पहला यूहन्ना 5 अध्याय 1 John chapter 5 4 and 5 उसका 4 और 5 वचन। మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. पहला यूहन्ना 5 अध्याय उसका 4 और 5 पद। 1 John chapter 5 4 and 5 చదువుదాం. पढ़ेंगे। దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు. But he who believes that Jesus is the Son of God. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే మరి మూడో విజయము ఏంటంట, లోకంపై విజయము. और तीसरा विजय यह है कि संसार पर उसने क्या किया, विजय पाया। The third victory is the victory over the world. ఏ రీతిగా వచ్చింది ఈ విజయము? किस तरह से ये विजय इस संसार में आया? How this victory we got it? యేసు దేవుని కుమారుడని నమ్మడం ద్వారా ఈ లోకంపై విజయం వచ్చింది. और वह किस तरह से आया कि यीशु को
परमेश्वर का पुत्र करके जानने के पर विश्वास करने के द्वारा विजय आया। By believing that the Lord Jesus Christ is the Son of God, we have got victory over the world. ఇక్కడ తెలుగులో అయితే ప్రశ్న మార్పు ఉంటుంది. జయించువాడు మరి ఈ తప్ప యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? और यहाँ पे लिखा है क्योंकि जो कोई परमेश्वर पर उत्पन्न हुआ वह संसार पर जय प्राप्त कर रहा है। पांच वचन 5 वचन में लिखता है, संसार पर जय पाने वाला कौन है? केवल वह जिसका यह विश्वास किया है कि यीशु परमेश्वर का पुत्र है। Verse 5, who is he who overcomes the world but he who believes that Jesus is the Son of God? There is a question mark near the God. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత! కేవలం యేసు క్రీస్తు ప్రభువారి యందు ఆవగింజంత విశ్వాసము. అవును, ఆయన నిజమైన దేవుని కుమారుడు, నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు, ఆ లోకాన్ని జయించిన దేవుడు మనకు కూడా లోకంపై విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. केवल राई के दाना के समान हमारा जो विश्वास होगा तो केवल हम परमेश्वर के ऊपर केवल थोड़ा सा उतना सा विश्वास होगा तो परमेश्वर हम इस संसार के ऊपर में परमेश्वर को हम क्या कर सकता है कि परमेश्वर हमें विजय दे सकता है। By believing that the Lord Jesus Christ is the Son of God, and like the mustard seed of faith, if we have, how the Lord has overcome this world by his death, we can also overcome the world through him. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఇక లోకంపై విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు అంటున్నారు, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుటకు నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాను. गलतियों का 6 अध्याय उसका 14 वचन में इस तरह से लिखता है, पर ऐसा ना हो कि अन्य किसी बात पर मैं घमंड करूं, केवल हमारे प्रभु यीशु मसीह के क्रूस का, और जिसने संसार में मेरी दृष्टि में और मैं संसार की दृष्टि में क्रूस पर चढ़ाया गया हूं। Galatians chapter 6 and verse 14, but God forbid that I should boast except in the cross of our Lord Jesus Christ, by whom the world has been crucified to me and I to the world. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవవిడంబము. और ये संसार में जो भी चीज़ें आंखों की अभिलाषा है और क्रियाओं के साथ हम जो पाप करते हैं वही सारी चीज़ है। We see all this world is containing only the lust of the flesh, lust of eyes, lust of pride. కాబట్టి ఈ Pride of యొక్క life. వాటన్నిటిపై మరి విజయము కేవలం దేవుని యందు యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యొక్క వాగ్దానాలందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఈ యొక్క విజయం మనకు ప్రాప్తమవుతుంది. और केवल ये सारी चीज़ उसके ऊपर जो परमेश्वर यीशु मसीह के ऊपर विश्वास करने के द्वारा ही परमेश्वर हम के ऊपर विश्वास करने के द्वारा हम विजय पा सकते हैं। परमेश्वर के वचन के परमेश्वर के वचन के ऊपर, परमेश्वर के प्रतिज्ञा के ऊपर, और जब हम उसके ऊपर विश्वास करते हैं तब हम विजय पा सकते हैं। By only when we believe in the word, in the promises which the Lord has given to us, And in the then we can be victorious over all the fleshly desires. కాబట్టి మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మూడో విజయము లోకం పైన విజయము. और परमेश्वर ने जो तीसरा विजय है संसार के ऊपर परमेश्वर ने विजय दिया है। Third victory is the victory over the world. నాలుగవది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55 చదువుదాం. और चौथा देखेंगे 1 कुरिन्थी 15 अध्याय उसका 55 से 57 वचन। 1 Corinthians chapter 15, reading from verse 55 to 57. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము, అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. हे मृत्यु तेरी जय कहाँ, हे मृत्यु तेरा डग कहाँ। मृत्यु का डग पाप है और पाप का बल व्यवस्था है, परंतु परमेश्वर का धन्यवाद हो जो हमारे प्रभु यीशु मसीह के द्वारा हमें जयवंत करता है। Verse 55 onwards, O death, where is your sting? O Hades, where is your victory? The sting of death is sin, and the strength of sin is the law. But thanks be to God who gives us victory through our Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, అన్నీ కలిసిపోయి ఉన్నాయి. మరణము, పాపము, దానికి ఉన్నటువంటి బలము, వీటన్నీ కలిసిపోయినాయి. అయితే
ప్రాముఖ్యంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ మరణంపై విజయాన్ని బట్టి, నాలుగవది యేసుక్రీస్తు ప్రభువారిలో మరణంపై ప్రభు మనకు విజయం అనుగ్రహిస్తూ వచ్చారు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. और यहाँ पे देखेंगे मृत्यु, पाप, डक, ये सारा चीज़ों को यहाँ पे मिल गया है. हमें प्रभु यीशु मसीह ने क्या किया है? मृत्यु के ऊपर विजय दिया है. इसलिए परमेश्वर की हम आराधना करना और धन्यवाद का We भागी see है. here all these things, the death, the hates of the hell, and the sting of death, the strength of the sin, all these things were intermingled there. But the more important thing is that in and through our Lord Jesus Christ, He has given us victory over that death. And fourthly, the Lord has given us victory over the death. So we have to worship our God because He has given us victory over the death. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప విజయము, మరణంపై విజయం పొందడం ద్వారా మరి మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే, ఒక దినాన మన ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించినటువంటి ఆ ప్రభు తిరిగి రానై ఉన్నాడు. ఆ దినాన మనము అక్షయమైనటువంటి ఈ యొక్క దేహము, మరి క్షయమైపోయేటటువంటి ఈ యొక్క దేహము అక్షయతను ధరించుకుంటుంది. ये परमेश्वर यीशु मसीह ने जो हमें क्या मृत्यु के ऊपर विजय देने के द्वारा परमेश्वर ने हमारे भी एक आशा दिया है कि एक दिन हम जब मर जाएंगे, जब हम ये जो अक्षय जो देह है, ये 53 देखो 53 में दिया है, दो अविनाश का जो नाशवान जो देह है अविनाश में पहन लेंगे. So the Lord, by being victory over the death, He has given us that hope that one day we are in our mortal body will gain the immortality. కాబట్టి మనల్ని ప్రేమించి రక్షించిన దేవుడు తిరిగి రానై ఉన్నాడు. ఆయనతో పాటు మనల్ని తీసుకువెళ్ళడానికి ఆ దినము, మరి ప్రభు రాకడ దినంలో ఈ యొక్క క్షయమైపోయే శరీరాన్ని వదిలి మరి అక్షయతను ధరించుకొని ప్రభుతో ఉండేటువంటి ఆ గొప్ప నిరీక్షణ ప్రభు ఆ మరణాన్ని జయించడం ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. और परमेश्वर ने मृत्यु के ऊपर विजय पाने के द्वारा जो हमारा जो नाशवान देह है उसको परमेश्वर यहाँ पे छोड़कर अविनाश देह को पहनकर प्रभु यीशु मसीह के साथ हम भी क्या करेंगे? उठाए जाएंगे. The Lord is going to come one day, and in and through that death, the Lord has given us this hope that that our mortal body will transform into the immortal body, and He will take us to His eternity. కాబట్టి ఆయన విజయుడైనటువంటి క్రీస్తు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడు, ఆయన పునరుద్ధారుడైనటువంటి దేవుడు. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ రావాలి. क्योंकि जो परमेश्वर है हमारा परमेश्वर मृत्यु के ऊपर विजय पाने वाला पुनरुत्थान का परमेश्वर है, इसलिए परमेश्वर को हम आराधना बढ़ाई करना Our है. God is a God who is victorious over death, and He is God who is a God of resurrection. కాబట్టి And we have to worship Him because of that. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క 4 విజయాలను బట్టి ఏ రీతిగా యూదా ప్రజలందరూ చేరి బెరాకా లోయలో ప్రభుని ఆరాధిస్తూ వచ్చారో, ఈ 4 విజయాలను బట్టి ప్రభుని మనం ఆరాధిస్తూ రావాలి. जिस तरह से परमेश्वर ने हमको 4 तरीके से परमेश्वर ने आराधना करने के लिए भाग जो बताया, जिस तरह से बराका में सारे लोग प्रजा इकट्ठा होकर आराधना की है, उस तरह से परमेश्वर को हम भी आराधना करना है. How the Lord has given victory to the children of Israel, and they gathered themselves in the valley of Beraka to worship Him and to praise Him. In the same way, we have to worship Him because He has given us this fourfold victory in our lives also. శత్రుపై విజయాన్ని ఇచ్చారు, पहला शत्रु के ऊपर विजय दिया, పాపంపై విజయ पापों He के has ऊपर given विजय us दिया, victory over the enemy and victory over the sins. లోకంపై విజయం ఇచ్చారు, और संसार के ऊपर विजय दिया, He has given us victory over the world, మరణంపై జయం ఇచ్చారు, मृत्यु के ऊपर विजय दिया, and also He has given us victory over the death. దీని ద్వారా మనకు నిత్య రాజ్యం యొక్క నిరీక్షణ ఇచ్చారు. కాబట్టి ప్రభుని మనము మన హృదయమారా స్తుతించి ఆరాధిద్దాం. और परमेश्वर यूं ही नहीं, परमेश्वर का अनंत काल का जो प्रभु जी आशा दिया उसके लिए परमेश्वर की आराधना करना So है. the Lord has given us the hope of eternal life, so we have to worship our Lord based on these things.